రిలీజ్ ట్రైలర్ అనగానే ఇక కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ కదా, మొత్తంగా మాస్ షాట్స్ తోటి ఫుల్లీ యాక్షన్ కట్స్ తోటి అనిరుద్ బీజియం కూడా అదే రేంజ్ లో మొత్తం ఆ టైప్ ఆఫ్ ట్రైలర్ కట్ ని ఎక్స్పెక్ట్ చేశా. బట్ స్టోరీ పాయింట్స్ ని రివీల్ చేసేలాంటి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. దాంతో పాటు అనిరుద్ ప్రీవియస్ మాస్ బీజియంస్ తో కంపేర్ చేసుకుంటే ట్రైలర్ లో మరి అంత వాల్యూమ్ తో కాకుండా నార్మల్ గానే ఉంటున్నాయి. అండ్ మొన్న వచ్చిన రజనీకాంత్ గారి వేటయాన్ ఫిల్మ్ యొక్క ప్రివ్యూలో కూడా ఆ హంటర్ వెంటర్ సాంగ్ సెపరేట్ గా ఉంటున్నప్పుడు మంచి వైబ్ ఉంది, చాలా బాగుంది. బట్ ఆ ప్రివ్యూలోని కొద్దిగా వాల్యూమ్ తగ్గినట్టు నార్మల్ గానే అనిపిస్తుంది. సో మరి ఫిల్మ్ లో అనిరుద్ సర్ప్రైజ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పోతే ఈ ట్రైలర్ ద్వారా రివీల్ చేసిన కొన్ని పాయింట్స్ గురించి క్లియర్ గా ఈ బ్రేక్ డౌన్ వీడియోలో ఒకసారి చూద్దాం. అయితే మనం ముందు నుండి ప్రీవియస్ ట్రైలర్ లో మనకి రివీల్ చేసినట్టే సైఫ్ అలీ ఖాన్, బైరా అండ్ దేవరా ఇద్దరు కూడా ఫ్రెండ్స్ లానే చూపించారు. వాళ్ళతో పాటు శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా. అయితే బైరా క్యారెక్టర్ దేవరాకి కేవలం ఫ్రెండ్స్ గా మాత్రమే కాకుండా ఒక బ్రదర్ టైప్ వైబ్స్ కూడా ఇస్తున్నాయి అనమాట. దాంతో పాటు ఆయన లుక్ ని అబ్జర్వ్ చేస్తే చిన్న దేవర వచ్చిన తర్వాత కూడా అతను అంత ముసలైనట్టు చూపించలేదు. శ్రీకాంత్ గారు మాత్రం కొద్దిగా ముసలైనట్టు లుక్ చూపించారు. కానీ ఫాదర్ సన్ రివెంజ్ ఎలిమెంట్స్ ఏవి కూడా ఈ ట్రైలర్ లో చూపించలేదు. దాంతో పార్ట్ 1 లో ఈ రివెంజ్ ఎలిమెంట్స్ అనేవి చూపించకపోవచ్చు, పార్ట్ 2 లో చూపించచ్చేమో. ప్రకాష్ రాజ్ ఒక ఆఫీసర్ గా చెప్తున్న నేరేషన్ లా ఉండొచ్చు. పోతే ఇక్కడ వీళ్ళని అబ్జర్వ్ చేస్తే వీళ్ళు బైరా మనుషులు. ప్రీవియస్ గ్లిమ్స్ లో మనకు చూపించారు కదా, వీళ్ళు దొంగతనంగా వచ్చి ఇక్కడ దొంగతనం చేస్తూ పట్టుకెళ్ళిపోవడం, వెంటనే దేవరా వచ్చి వాళ్ళందరినీ ఆపి చంపినట్టు గ్లిమ్స్ లో మనకు ఉంది. రెండు ఒకే సీక్వెన్స్ లో రన్ అవుతున్నట్టు. సో ఇది క్లియర్ గా ఫాదర్ టైమ్ లైన్ కి జరుగుతున్న ఈవెంట్స్ అని అనుకుంటే ఈ పర్సన్ ని అబ్జర్వ్ చేయండి. ఇదే పర్సన్ తర్వాత బైరా దగ్గరికి వెళ్ళిన తర్వాత తను లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. లాంగ్ హెయిర్ లో బైరా ఎప్పుడు ప్రెసెంట్ టైమ్ లైన్ లో అంటే చిన్న దేవరా వచ్చినప్పుడు లుక్ లో ఉన్నాడు. ఫాదర్ టైమ్ లో మొత్తం నార్మల్ హెయిర్ కట్టే కనిపించింది. సో నేను అనుకుంటుంది ఏంటంటే ట్రైలర్స్ మనకి రొటీన్ వైబ్స్ లాగే కనిపిస్తున్నాయి అంతా కూడా. కాకపోతే ఏదో ఒక సర్ప్రైజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండొచ్చు, ఒక ట్విస్ట్ రివీల్ అయ్యే వరకు అని అనిపిస్తుంది. ఆన్లైన్ రూమర్స్ చూసుకున్నట్టయితే ముగ్గురు త్రిబుల్ రోల్ అని చెప్పి ఒక రూమర్ నడుస్తుంది. అండ్ ఫాదర్ తిరిగి బ్రతికొచ్చే ఈవెంట్స్ ఉంటాయని కూడా మనకు తెలిసిందే. అండ్ ఇంకొకటి చిన్న దేవరా ఇలా అమాయకుడుగా నటిస్తూ తనే మర్డర్స్ చేస్తూ లేదా వాళ్ళ ఫాదర్ టైప్ లో గెటప్ వేసుకుని వీళ్ళందరినీ భయపెడుతూ ఆ భయాన్ని ఉంచేలాగా ప్రయత్నిస్తున్నాడా అన్నట్టు. మేకర్స్ కొన్నిసార్లు మూవీని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ట్రైలర్ కట్స్ లో అలా ఎడిట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది కనిపించవచ్చు ఫాదర్ చనిపోడు, మళ్ళీ తిరిగి బ్రతికొస్తాడు, ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారని చెప్పి. ఈ సీన్ ఎగ్జాక్ట్ గా అలానే ఉంది. అండ్ ఇక్కడ శ్రీకాంత్ గారి డైలాగ్స్ బట్టి కూడా బైరా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే దేవరా కొడుకు వరాని ఆ బరిలోకి దింపాలని, సముద్రంలోకి స్మగ్లింగ్ కి తీసుకువెళ్లాలని. ఆల్రెడీ సముద్రంలో ఒక దేవర ఉన్నాడు, ఇప్పుడు కొండ మీద కూడా ఇంకొక దేవరాని క్రియేట్ చేయడం ఎందుకు రిస్క్ అని అంటున్నాడు. సో లిటరల్లీ ఆ డైలాగ్ ప్రకారం అర్థం ఏంటి, సముద్రంలో స్టిల్ దేవరా ఉన్నాడు, హంటింగ్ చేస్తున్నాడు, చనిపోయాడు అన్నట్టు అక్కడ డైలాగ్ లో అర్థం లేదు. అండ్ సైఫ్ అలీ ఖాన్ బైరా క్యారెక్టర్ కూడా ప్యూర్ విలన్ టైప్ కాదంట, ఒక యాంటీ హీరోలాగా ఉంటాడంట సినిమాలో. పార్ట్ 2 లో మెయిన్ విలన్ గా చూపించచ్చేమో. పార్ట్ 1 లో యాంటీ హీరో లాగా వీళ్ళందరూ కలిసి స్మగ్లింగ్ కి వెళ్ళడం గానీ, దొంగతనం దోచుకోవడం గానీ, దేవరా కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాడు. కానీ మధ్యలో వీళ్ళు చేస్తున్న ఆ క్రైమ్ బాగా పెరిగిపోవడం తోటి వాళ్ళ పీపుల్స్ ని సేవ్ చేసుకోవడానికి, ఈ క్రైమ్ ని తగ్గించడానికి దేవరా వేసిన ఆర్డర్ అనమాట అది. ఇక నుండి ఆ క్రైమ్ ఆపేయాలని వాళ్ళ సొంత మనుషుల షిప్ లో కొడతాడు కదా. అండ్ సైఫ్ అలీ ఖాన్ బైరా మీద కూడా కత్తి పెడతాడు అనమాట, తను చెప్తుంది వినట్లేదని. ఆ తర్వాతనే వీళ్ళిద్దరికి కొండ మీద కుస్తీ ఫైట్ ఉండొచ్చు. అది నేను ప్రీవియస్ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో చెప్పాను కదా, ప్రతి ఇయర్ వీళ్ళకి ఒక ఆచారం లాగా వీళ్ళకంటూ ఒక టీమ్ లీడర్ ని చూస్ చేసుకోవడానికి, ఆ కుస్తీలో విన్ అయిన వాళ్ళనే చూస్ చేసుకునే లాంటి రూల్స్ పెట్టుకుంటారేమో. సో వాళ్ళకి లీడర్ లాంటి వాడు ఆ థ్రోన్ లో కూర్చునేలాగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్ వైబ్స్ ఆ విధంగా ఉండొచ్చేమో అక్కడ. పోతే ఇక్కడ అంతా ఓకే, దేవరా ఆ ఫైట్ లో విన్ అయిపోయాడు, తను చెప్పిందే రూల్ గా వీళ్ళందరూ పాటిస్తున్నారు. ప్రీవియస్ ట్రైలర్ లో సైఫ్ అలీ ఖాన్ కూడా చెప్తాడు, నువ్వు ఉన్నంత వరకు నువ్వు చెప్పిందే అని. అలా డిక్టేటర్ గా రూల్స్ పెట్టిన వాడు ఇక్కడ గెటప్ కవర్ చేసుకుని చంపాల్సిన అవసరం ఏంటి? ఇది ప్రెసెంట్ టైం లైన్ అయినా సరే, అంటే ప్రెసెంట్ టైం లైన్ లో కూడా దేవరా చనిపోలేదు, స్టిల్ సముద్రంలోకి వెళ్తే చంపుతాడు అన్నట్టే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకొక డీటెయిల్ ఏంటంటే ఈ బైరా లాంగ్ హెయిర్ గెటప్ అంతా కూడా ప్రెసెంట్ టైం లైన్ సీన్స్ కదా. సో ఇక్కడ అతను చెప్తుంది ఏంటి, దేవరాని చంపాలంటే సరైన ఆయుధం కావాలని. అంటే ప్రెసెంట్ టైం లైన్ లో కూడా ఇంకా దేవరా చనిపోలేదు. అందుకనే బైరా దేవరా కొడుకు వరదాని సముద్రంలోకి తీసుకువెళ్దాం ఎరలాగా, అప్పుడైనా వాళ్ళ ఫాదర్ చిక్కుతాడు అని ఈ ప్లాన్ వేస్తున్నాడా. సో ఆ సముద్రంలోకి వీళ్ళతో పాటు వెళ్ళాలంటే తను ఈ కుస్తీలోని గెలిచి ఆ టాస్క్ ని కంప్లీట్ చేసుకుంటే ధైర్యం ఉన్నట్టు. సో దీని గురించే బైరా ప్రయత్నమా? ఈ ప్రయత్నాలే వద్దని ఇక్కడ శ్రీకాంత్ వార్నింగ్ ఇస్తున్నాడా? ఆల్రెడీ సముద్రంలో ఒక దేవర ఉన్నాడు, ఎక్కడున్న ఈ పిరికోడ్ని కూడా ఇలా ధైర్యవంతుడిగా చేస్తే ఎందుకు మీకే రిస్క్ అని చెప్పి అంటున్నట్టు. పోతే ఈ సీక్వెన్స్ లో వరద నిజంగా వాళ్ళతో స్మగ్లింగ్ కి వెళ్ళినట్లేదు, సపరేట్ గా సోలోగానే ఉన్నాడు. కానీ ఇక్కడ స్మగ్లింగ్ కి వెళ్లి బోట్స్ ద్వారా కింద నుండి తీసుకువస్తున్న వాళ్ళు గన్స్ తోటి సముద్రంలోకి కాలుస్తున్నారు, అంటే సముద్రంలో ఎవడో కింద నుండి అటాక్ చేస్తున్నాడని. ఎగ్జాక్ట్ గా లొకేషన్ వరద ఆ సొరచేపని పట్టుకుని లాంగ్ తీసుకునే సీక్వెన్స్ లాగా ఉంది. అండ్ మళ్ళీ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దేవరా కూడా సముద్రం నుండి బయటకు వచ్చేలాంటి ఒక షాట్ మనకి ప్రీవియస్ ట్రైలర్ లో చూపించారు. ఇంకొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ చూడండి. ఇక్కడ కళ్ళకి అయితే మాత్రం టామ్ చెకో కొద్దిగా క్లాత్ ని కట్టుకున్నాడు, కానీ తన క్యారెక్టర్ చనిపోయినట్టు కూడా మనకు ఆల్రెడీ చూపించేశారు. సముద్రంలో ఎక్స్ మార్క్ తో నరికేస్తాడు. టామ్ చెకో క్యారెక్టర్ పాస్ట్ లోనే చనిపోయినట్టు, ఫ్లాష్ బ్యాక్ లోనే, ఓల్డ్ టైమ్ లైన్ లోనే చూపించారు. ఎందుకంటే ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ బైరా గెటప్ అయితే మాత్రం ఓల్డ్ టైమ్ లైన్ కి సంబంధించిందిలా ఉంది. అంటే ఈ సీక్వెన్స్ ఎలా ఉందంటే దేవరా ఊర్లో ఉండి వీళ్ళందరికీ ఒక రూల్ పెట్టి ఆ రూల్ ని వీళ్ళందరూ ఫాలో అవుతున్నట్టు లేదు. తను ఊరు వదిలేసి సముద్రంలోనే ఉంటూ వీళ్ళకి భయాన్ని పుట్టించడానికి ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా ఈ ఎక్స్ మార్క్ తో పంపించినట్టు ఉంది.
స్టార్టింగ్ లో నేను చెప్పినట్టు ప్లాట్ బాగా రొటీన్ టైప్ లోని కాన్సెప్ట్ అంతా కూడా ఎన్నో సార్లు చూసేసాం కదా, దీనికి 2 పార్ట్స్ ఎందుకు, పాన్ ఇండియా ఎందుకు, ఇలాంటి వైబ్స్ ఇచ్చిన ఏదో కొన్ని సర్ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే మాత్రం స్క్రీన్ ప్లే లో ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. ఆ సర్ప్రైజ్ తో రివీల్ చేసే ఆ ఎలివేషన్ అనేది మినిమం ఈ రేంజ్ లో బిగ్ స్క్రీన్ మీద కనిపించాలి, అప్పుడే సాటిస్ఫై అవుతాను. లేదంటే ఖచ్చితంగా చేతులెత్తే లాంటి వైబ్సే. మరి చూడాలి కొరడాల శివ ఏం చేస్తారో. ప్రీవియస్ ట్రైలర్ తో కంపేర్ చేస్తే ఫాదర్ అండ్ సన్ సీన్స్ ఫ్యూ చూపించారు అనమాట కొన్ని. అయితే 1980s అనేది ఫాదర్ టైమ్ లైన్, దేవరా టైమ్ లైన్. ఆ టైమ్ లైన్ కల్లా కుర్రోడు ఒక 12 years లో ఉన్నాడు. తర్వాత 1990s లోని తనకు ఒక 25 ఏజ్ వచ్చిన తర్వాత ఫాదర్ క్యారెక్టర్ మిస్ అయ్యి సన్ క్యారెక్టర్ తో స్టోరీ కంటిన్యూ అయ్యేలాగా. బట్ ఫాదర్ తిరిగి వచ్చినట్టు చూపించే సీక్వెన్స్ ఖచ్చితంగా డ్రీమ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక డ్రీమ్ సీక్వెన్స్ లాంటి చూపించారు కదా తను సడన్ గా లెగడం. అండ్ ప్రీవియస్ ట్రైలర్ లో నేను ఈవిడ దేవరా వాళ్ళ వైఫ్, తనకి అమ్మ క్యారెక్టర్ అంటే కొంతమంది కాదు శ్రీకాంత్ వైఫ్ అన్నారు, బట్ ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది ఆమె దేవరా వైఫ్. అండ్ దేవరావు వాళ్ళ అమ్మతోటి ఇక్కడ వరద కోపంగా మాట్లాడుతున్నాడు కదా, పంతం పట్టి పోయాడు, ఇంతవరకు తిరిగి రాలేదు అని. ఈ విధంగా దేవరా వీళ్ళందరినీ వదిలేసి సముద్రంలోనే సీక్రెట్ గా చంపుతూ వార్నింగ్ సిగ్నల్స్ పంపించాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వదిలేయాల్సి వచ్చింది, ఏ కారణం మీద వెళ్ళిపోయాడు అంటే భయం పుట్టించాలని చాలా మందిని క్రూరంగా చంపుతాడు. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఆ విలేజ్ పీపుల్స్ అందరూ కూడా దేవరా ఒక ప్రమాదంగా భావించి నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుంటారు. ఆ పంతం మీద వెళ్ళిపోయాడని నాకు అనిపించింది. ఊరు ప్రజల దగ్గర తను చెడ్డవాడు అన్నట్టు ఒక మోసం జరిగినట్టు, ఆ మోసంలోని బైరాతో పాటు ఇక్కడ శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా ఇన్వాల్వ్ అవుతాడు. నిజానికి శ్రీకాంత్ క్యారెక్టర్ కటప్ లాగా ఫాదర్ క్యారెక్టర్ ని చంపేస్తాడు అనే రూమర్ కూడా స్ప్రెడ్ అవుతుంది. బట్ స్టిల్ ఒక మోసం అయితే చేసి ఉంటారు. అలాంటివి ఫ్యామిలీస్ మధ్యలో ఒక రిలేటివ్ టైప్ క్యారెక్టర్ మధ్యలో ఇన్వాల్వ్ అయి ఉండేలా ఉంటుంది. అందువల్లనే చిన్నప్పటి నుండి సీక్వెన్స్ అంతటికి కూడా ఎంత డ్యూరేషన్ తీసుకుంటున్నాడేమో సినిమాకి. నిజంగా మంచి స్టోరీ టెల్లింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే తప్పులేదు. కాకపోతే ట్రైలర్ కట్స్ ప్రకారం అది ఒక రొటీన్ సినిమాలానే చూపిస్తున్నారు. కొన్ని డీటెయిల్స్ మనలాంటి వాళ్ళు గుచ్చి చూస్తే ఏదో సర్ప్రైజ్ ఉండబోతుందని అనిపిస్తుంది తప్పించి రిమైనింగ్ అంతా కూడా రొటీన్ గా నార్మల్ గానే ట్రైలర్ కట్స్ చూపిస్తున్నారు. లేదు సినిమా కూడా అలానే ఉంటే మరేం చేయలేం, డిసప్పాయింట్ అవ్వడమే. లేదు సినిమాలో మ్యాటర్ ఉండి వీళ్ళు కావాలని ఇంటెన్షన్ తోటి విధంగా ట్రైలర్ కట్స్ ని ఎడిట్ చేస్తున్నారంటే అది పెద్ద మిస్టేకే. ఎందుకంటే కొద్దిగా బజ్ తగ్గుతుంది అండ్ మిక్స్డ్ టాక్ ఆన్లైన్ లో స్ప్రెడ్ అవుతుంది. యునానిమస్ గా సూపర్ ట్రైలర్ కట్స్ ఉంటే హైప్ ఇంకాస్త డబుల్ అవుద్ది, ఎక్కువ ఓపెనింగ్స్ కి బాగా బెనిఫిట్ అవుద్ది, మొత్తం పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ అవుతాయి. ఫస్ట్ ట్రైలర్ కి నాకు ఆ ఫీల్ వచ్చే నేను ఒక ట్రైలర్ కట్ ని సపరేట్ గా ఫ్యాన్ మేడ్ ఎడిట్ లాగా ఎడిట్ చేసి మన ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశా. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. పోతే ఈ షార్క్ విఎఫ్ఎక్స్ అంత బాగాలేనట్టు అనిపించింది ట్రైలర్ మొత్తంలోనే. సో మరి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మన ఇండియన్ సినిమా కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవుతాం, కాకపోతే కొద్దిగా కార్టూనిష్ గా మూవ్ అవుతుంది. పైగా సెట్ పీసెస్ గానీ, ఆ కలర్ గ్రేడింగ్ గానీ, చాలా వరకు ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కూడా లో క్వాలిటీ వైబ్స్ ఇస్తున్నాయి. సో ఏదో బడ్జెట్ తగ్గించడానికి కళ్యాణ్ రామ్ ఇన్వాల్వ్ అయ్యాడా ఏంటో అనిపిస్తుంది. మేబీ చూద్దాం. బిగ్ స్క్రీన్ మీద విజువల్స్ బాగుండొచ్చు అండ్ అనిరుద్ బీజం కూడా ఇలా నార్మల్ గా ఉన్న బిగ్ స్క్రీన్ మీద సర్ప్రైజ్ చేస్తాడేమో. అండ్ ఈ ట్రైలర్ కట్స్ అంతా నార్మల్ గా అనిపించినప్పటికీ థియేటర్స్ లోనే సాటిస్ఫై చేస్తే ఓకే. పోతే బిజినెస్, థియేటర్కల్ బిజినెస్ అంతా లో చేయడం చాలా మంచిది అనమాట, మంచి డిసిషన్. దానివల్ల బ్రేక్ ఈవెన్ కి ఈజీగా ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్కువ బిజినెస్ చేస్తే అదేదో గొప్పలా మాట్లాడుకుంటున్నారు ఆన్లైన్ లో ఫ్యాన్ వర్స్, అది రిస్క్. చెప్పాలంటే డిస్ట్రిబ్యూటర్స్ కి చాలా లాస్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ లైగర్ గానీ, డబుల్ స్మార్ట్ గానీ వాళ్ళ స్థాయికి మించిన బిజినెస్ చేసేసి పెద్ద లాసెస్ పెట్టుకుంటారు. అదేదో పెద్ద బిజినెస్ చేశారని గొప్ప కాదు. తర్వాత డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్స్ ని రోడ్ల మీద కూర్చొని డిస్ట్రిబ్యూటర్లు తిడతారు. చాలా టాలీవుడ్ మేకర్స్ ఇలాంటివే చేస్తుంటారు. సినిమా ఫ్లాప్ అయినా వాళ్ళు సేఫ్ అయిపోతారు, లాస్ అయితే డిస్ట్రిబ్యూటరే. వాళ్ళ బాధను అస్సలు పట్టించుకోరు. పెద్ద పెద్ద బిజినెస్లు చేసేసి వాళ్ళని మోసం చేస్తారు. వాళ్ళ ఉసురు తగిలితే మంచిది కాదు. ఇండస్ట్రీ బాగుండాలంటే డే 1 ఓపెనింగ్స్ వచ్చేస్తే, కలెక్షన్స్ కనిపించేస్తే సరిపోదు. మొత్తం ఏరియా వైజ్ గా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా, ప్రాఫిట్స్ ఎంత వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ సాటిస్ఫై అయ్యాడా లేదా అనేది మెయిన్ పాయింట్ అనమాట. కాకపోతే ఈ మూవీకి మరీ రేట్స్ ఎక్కువ పెంచడమే నాకు నచ్చట్లేదు. బిజినెస్ పరంగా మంచి డిసిషనే. అంటే రేట్స్ పెంచుకోవచ్చు, హైక్స్ తప్పలేదు. కాకపోతే RRR, కల్కి లాంటి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్స్ కన్నా ఇది తక్కువ ప్రాజెక్ట్, అంత బడ్జెట్ కాదు. కానీ దీని టికెట్ రేట్స్ చూస్తే వాటికి మించి ఉంది. సో మరి చూడాలి, ఆడియన్స్ స్టాక్ బట్టి, టికెట్ రేట్స్ బట్టి, ఓటీటీ బట్టి, ఇవన్నీ కూడా థియేటర్ లాంగ్ రన్ అనేది ఎలా ఉంటుందో ఈ సినిమాకి. మొత్తానికి మీకైతే వీడియో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో వీలైతే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సినిమా మీద ఇంట్రెస్ట్ అండ్ హైప్ ఉన్న వాళ్ళకి కూడా వీలైతే షేర్ చేయండి, వాళ్ళకి కూడా వీడియో యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.